అందరికీ వందనాలండి. ఈరోజు ఒక గొప్ప అంశాన్ని మనం మాట్లాడుకోవచ్చు. అదేంటంటే గనక, మన జీవితంలో చాలా సార్లు కూడా అనుకుంటుంటాం. ఏంటంటే గనక, నాకు ఈ అప్పు ఉండకపోతే గనక నేను చాలా సంతోషంగా ఉందును. లేకపోతే నా భర్త నన్ను అంతమాలు కూడా విసిగించకపోతే గనక నేను సంతోషంగా ఉందును. నా భార్య అంతమాలు నన్ను కష్టపెట్టకుండగా బాగా ఉంటే గనక నేను చాలా బాగా ఉందును. లేకపోతే గనక నాకు పలానా ఉద్యోగం వస్తే గనక నేను ఈ స్థితిలో ఉందును అనేసి మనం చాలా అనుకుంటూ ఉంటాం. అయితే గనక దానికి బైబిల్‌లో ఒక మంచి ఉదాహరణ ఒకరి యొక్క జీవితాన్ని మనం చూడగలిగితే ఆయన జీవితమే యోసేపు యొక్క జీవితం. ఆయన నాకు అలాగే ఉంటే బావుండును, ఎలా ఉంటే బావుండును అనేసి ఆయన ఎక్కడ కూడా అనుకోలేదు గానీ, తన అన్నలు తృణీకరించిన, తన చావుకు కారణమయ్యేలా చేసిన ఇంకా చూడగలిగితే గనక ఆయన చెయ్యని తప్పుకు చెరసాల్లో ఫరో ఏయించినా సరే అన్నట్లకి ఆయన తలొగ్గి నిలిచాడు. ఏవండీ ఎక్కడ కూడా ఆగలేదు. అయితే గనక తర్వాత రాజంతటి స్థానంలో ఆయన కూర్చోగలిగాడు. దానికి కారణం ఏంటంటే గనక ఆయన క్రియా సంసిద్ధుడై ఉన్నాడు. పరిస్థితులను ఎదుర్కొన్నాడు. అయితే గనక ఆయన చెప్పిన మాట ఏంటంటే గనక కాబట్టి ఇక్కడ ఆదికాండము 45వ అధ్యాయం 8వ వచనంలో మనం చూడగలిగితే అలా రాయబడి ఉంది. కాబట్టి దేవుడే గాని మీరు నన్నిక్కడికి పంపలేదు. ఇదంతా నా జీవితంలో జరిగిందేంటో తెలుసా? దేవుడే చేశాడు గానీ, మీరు నన్ను కావాలని ఇక్కడ పంపితే గనక నేను ఐగుప్తుకొచ్చి రాజు అవ్వలేదు. ఇది దేవుని యొక్క సంకల్పం అని చెప్తున్నాడు. ఆయన నన్ను ఫరోకి తండ్రిగాను అతని ఇంటి వారందరికీ ప్రభువుగాను, ఐగుప్తు దేశమంతటిగాను ఏలికగాను నియమించెను. ఏవండీ? మనం ఆలోచించగలిగితే గనక మన జీవితంలో కొన్ని పరిస్థితులు ఎదురవుతుంటే, ప్రతి పరిస్థితికి కూడా మనం ఎదుర్కొని యోధుడు అంటే యో యోసేపు ఒక యోధుడిలా నిలబడ్డాడు. అంతేగాని ఈ సమస్య నాకెందుకొచ్చింది? నా తల్లి లేకపోతే నా అన్నలు గాని ప్రతి ఒక్కరు నన్ను తృణీకరించారా అనేసి ఎక్కడ కూడా బాధపడలేదు గానీ, ఆయన నిలిచాడు. నాకదుంటే బావుండును, ఇది లేదు, అది లేదు అనేసి ఆయన ఎక్కడ కూడా తలంచుకోలేదు. మనం కూడా మన విశ్వాస జీవితంలో కొన్ని కష్టాలు, నష్టాలు ఎలాంటివి ఎదురొచ్చినప్పుడు మనం ఏం చేయాలంటే, అవి లేకపోయినా, ఇవి లేకపోయినా ఉన్నదాంతో మనం ఎదురికి మనం నిలబడాలి. నిలబడినప్పుడు దేవుడు కూడా మనల్ని సమర్థవంతంగా నిలబెడతాడు.